వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలుసు కదా, మన బసవా అండి ఇది. దీని పేరైతే బసవా అని పెట్టుకున్నాను. ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. దీనికైతే మనం పూత్ వెల్లింగ్ చేస్తా ఉన్నాం కదా, పూత్ వెల్లింగ్ అయితే అయిపోయింది. చూడండి, మనం అయితే ప్రజెంట్ ముందు అయితే బంపర్ చూడండి, బంపర్తో స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, సింపుల్గా ఉంది. మనకి ఎక్కడికైనా సరే ఈ బంపర్తో అన్నది వెళ్ళిపోవచ్చు. మనం పెట్టుకున్నది ఎదర సేఫ్టీ గార్డ్ అండి ఇది మనకి. అలాగే చూడండి, ఇక్కడైతే మనం ఛానల్ వేయించుకున్నాం. ఎందుకని సరే ఎవరైనా సరే బండి కట్టించుకుంటే కనుక ఇలా ఛానల్ అయితే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనకైతే ఏ లోడ్ వేసినా సరే బండి ట్రుక్ అనేది అయితే విడదో. ఎదరా వేయించుకోండి. ఇలాగ బొద్దు కూడా, బొద్దు చూసారు కదా, బొద్దు చూడండి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ బండి కనపడడానికి. ఇదేంటో తెలుసా? తొంకుపెట్టి. ఇది తొంకుపెట్టి అన్నది మనకన్నది బండిలో చాలా సేఫ్టీ. జాకీ, అలాగే తాడు, పగ్గం అలాంటివి కూడా అన్నీ కూడా మీరు ఇందులో పెట్టుకుంటే అయితే చాలా సేఫ్టీ అండి. ఇది లోపల మన క్యాబిన్ పాడవకుండా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ అది. చూసారు కదా, ఈ రింగులు ఏంటి అనుకుంటున్నారా? ఈ రింగులు ఏమనుకుంటున్నారు? ఇవి అయితే మనం టైరు రన్నింగ్లో టైర్కి సూపులు కట్టడానికి అండి. సూపులు ఎందుకంటారేమో, మా టైర్ ఎక్కడన్నా దిగిపోయి మట్టి అయిపోతే ఈ చూపులు అనేవి అయితే క్లీన్ చేస్తాయి. అందుకోసం ఈ రింగులు అయితే పెట్టించుకున్నాను. ఊగులు చూసారు కదా, ఊగులు అయితే కనుక మనకి పట్ట వేసుకుంటాం కాబట్టి పట్టకు దగ్గరలో మనం ఇక్కడైతే ఊగులు అయితే వేసుకున్నాం. అదొకటి. వెనకాల ఛానల్ చూడండి, చూసారు కదా, ఛానల్ చూడండి. అలాగే మనకి ఇది ఇడిపోకుండా అండి ట్రక్కు. మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం ఎప్పుడైనా సరే వెనకాల మాత్రం ట్రక్ అయితే ఇడిపోకుండా అయితే కట్టుకోండి. ఎందుకంటే ఇది కంపెనీ ట్రక్ కాబట్టి చాలా వీక్గా అనేది వస్తుంది. కాబట్టి మనకైతే ఇలాగైతే ఎప్పుడైనా సరే కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మనకైతే ఛానల్ అయితే అలా ట్రక్ అనేది విడిపోవడం అయితే జరగదు. మీకు ఇప్పుడే కాదు, 2 ఇయర్స్ అయినా సరే మనకి ఎలా అయితే కట్టారో అలాగే ఉంటుంది. అందరూ కూడా మన ట్రక్ కట్టేసిన తర్వాత వెంటనే వెల్లింగ్ పెయింటింగ్ అనేది అయితే ఇచ్చేస్తారు. అలా అయితే ఎప్పుడే ఇవ్వకండి. దీనికి ఉన్నది మాపంతా మాగిపోతే పెయింటింగ్ అన్నది చాలా ఆగుతుంది. అందుకోసం ఎవరో కూడా కట్టిన వెంటనే పెయింటింగ్ అయితే ఇవ్వకండి. ఎలా అయితే రండి, వెనకాల చూసారు కదా, డబల్ డోర్ ఎందుకు కట్టామన్నదే కదా మీకు. డబల్ డోర్ అన్నది చాలా సేఫ్టీ. మనం ఏదైనా సరే ఎక్కువ లోడ్ వేసుకున్నప్పుడు వెనక్కి గెంటకుండా డబల్ డోర్ అనేది ఆపుతగే మనం ఈ డబల్ డోర్ అనేది వేసుకోవాలి. మనం ప్రజెంట్ కూరగాయలు వేసుకొస్తాం, కూరగాయలు గాలి తగలకూడదు, గాలి తగిలితే పాడైపోతాయి. సో అందుకోసం కూరగాయలకి మనం లోడ్ వేసుకొచ్చినప్పుడు దానికోసం అన్నది ఈ డోర్ అయితే కట్టించుకొచ్చాను. చూసారు కదా డబల్ డోరు. అలాగే చూడండి, బంపర్ చూడండి. బంపర్కి అయితే ఈ రింగులు అయితే పెట్టించాను. అవి అయితే షోకేసు, అదేమీ కాదు. ఇవి అయితే మనం షోకేస్ కింద పెట్టించుకున్నాం. అలాగే ఈ నెంబర్ బోర్డులు చూసారు కదా, ఇప్పుడు ఉన్నదంతా ఫ్యాషను. అందుకోసం ఈ అలాంటి డోర్లన్నీ కూడా పెట్టించుకున్నాను. సరేనా? అలాగే సేమ్ ఈ పక్క కూడా మనకి ఈ పక్క కూడా సేమ్ అలాగైతే కట్టించుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే బండి అంతా ఒకేలాగా ఉండాలి కదా, వేరే వేరే ఉండకూడదు కదా. ఇలా రండి ఒకసారి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్కి ఎప్పుడైనా సరే సేఫ్టీ ఇవ్వాలండి. మెయిన్ బండికి ఇంపార్టెంట్ ఏంటి అన్నది ఎయిర్ ఫిల్టర్ ఒకటి. దానికోసం మనం ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ అయితే ఇవ్వాలి. దానికి సేఫ్టీగా మనం అయితే ఇలా కట్టించుకున్నాం. సరేనా? మనం ఇంకోటి నుంచి ఎందుకు కట్టించుకున్నామంటే, ఎప్పుడైనా సరే లోడ్ వేసినప్పుడు మనకి ఈ పెద్ద బళ్ళు కాబట్టి, అంటే బాగా పెద్ద బళ్ళు అయితే కాదండి, మనకున్న దాంట్లో 4 టన్నులు వేసుకున్నాం, 3 టన్నులు వేసుకున్నాం, పెద్ద బండి కాబట్టి మనకి ఈ నుంచి అయితే ఎందుకంటే ఎప్పుడైనా సేఫ్టీ పరంగా పైకి ఎక్కడానికి, అలాగే సేఫ్టీ తీసుకోవడానికి, పట్ట వేయడానికి, దానికోసం అయితే నుంచినైతే కట్టించాను. ఓకేనా? చూసారు కదా. ఫైనలీ మీరు బండి ఎక్కడ తీసుకున్నా సరే ఒక 2-3 షోరూమ్లో అయితే అడగండి. ఎందుకంటే నేను అలాగే అడిగి తీసుకున్నా ఉన్నాయి. మన సబ్స్క్రైబర్కి మాత్రం ఇలా చెప్పాలని చెప్తున్నాను. 2 షోరూములు కనుక మారితే మీకు ఆటోమేటిక్గా మీకు రేట్ ఏంటి అన్నది మీకే తెలుస్తుంది. నేనైతే ఒక షోరూమ్లో అడిగితే ఒక రేట్ చెప్పారు,
ఒక షోరూంలో అడిగితే ఇంకో రేట్ చెప్పారు. ఫైనల్ అయితే అక్కడ ఇక్కడ మడత పెట్టి ఫైనల్గా అయితే మనం 8,60,60,000 అయితే తీసుకున్నాం. అలాగే దీన్ని అయితే ఫైనల్ చేయించుకున్నామండి. ఫుల్ క్యాష్ అయితే కాదు. మనం 4,40,000 కట్టాం. 40,000 కట్టి దీన్ని ఫుల్ ఫైనాన్స్ అయితే చేయించుకున్నాం. 4 లక్షలకు మనకు ఎంత వడ్డీ అయితే పడుతుందో అనుకుంటున్నారా? ₹1,00,000 మాత్రం పడుతుందండి. అది కూడా మనం చేయించుకున్నది ఐడిఎఫ్సి బ్యాంక్ అండి. సో అందరూ కూడా 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకుని మాత్రం దిగండి. ఎవరైనా కమర్షియల్ వెహికల్ తీసుకుంటే కనుక మన కంపెనీ ఓడిచ్చే టైర్లో సూప్ అయితే ఆయిల్ అయితే వేసి ఎక్కిస్తారు. మనమైతే దానికి పౌడర్ అయితే వేసి ఎక్కించుకోవాలి. చూడండి నా బండికి ఎలా పౌడర్ వేసి అయితే ఎక్కిస్తున్నాను. అలాగే మన రిమ్ము హీట్ ఎక్కి చూపు కట్ అవ్వకుండా తొడుగైతే వేపిస్తున్నానండి. సేమ్ అలాగైతే కనుక మన కమర్షియల్ వెహికల్ తోలే వాళ్ళు ఎవరైనా సరే అలా అయితే ఎప్పుడైనా చేసుకోండి. గమ్ముని ప్యాచ్ పడడానికి కానీ అలాగే రిమ్ము హీట్ ఎక్కి కట్ అవడానికి కానీ జరగదు. ఇలాంటి ట్రాన్స్పోర్ట్ వీడియోలు, ఫన్నీ కామెడీ స్కిట్స్, వాన్ డ్రైవర్ డైలీ లైఫ్, బిహైండ్ ది సీన్స్ ఇంకా ఎన్నో ఆసక్తికరమైన కంటెంట్ కోసం రుద్ర ట్రాన్స్పోర్ట్ 2494 యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.